దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వీడియో చూస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నేను అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నా కోసం, నా కుటుంబం కోసం, పరిచయ కొరకు ప్రార్థించండి. పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక 3 విషయాలు మన ముందు ఉంచాడు. వాటిని కూడా మనం ఈరోజు మనము చదువుతూ తిరిగి వాటి యొక్క లోతు యొక్క సారాంశాన్ని మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ కొన్ని విషయాలు దేవుడు చెప్పబడ్డాయి. సొలొమోన్ భక్తుడు చాలా క్లారిటీగా, చాలా వివరంగా రాసిన మాట. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గర్దింపులు జీవ మార్గములు. మొదటి మాటని మనం ఒకసారి గమనించినట్లయితే సహోదరులరా, ఆజ్ఞ నిన్ను నన్ను మనందరినీ కట్టడి చేస్తుంది. పాపం చేయకుండా, పాపంలోకి వెళ్ళకుండా, పాప బీజము నీలో నాలో పడకుండా దేవుడు ఖచ్చితంగా మనకి ఒక భద్రతను కలగజేయటానికి మాత్రమే ఆజ్ఞ పెట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఈ ఆజ్ఞలను ఎందుకు దేవుడు పెట్టాడు, ఈ ఆజ్ఞలు పెట్టడానికి గల కారణం ఏంటంటే, నీవు నేను పాపంలోకి వెళ్ళకుండా, నీవు నేను పాపంలో పడకుండా మనం భద్రంగా ఉండటం కోసమే ఆజ్ఞ పెట్టాడు. కానీ ఈరోజు ఆజ్ఞలు మీరి నడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆజ్ఞల్లో మనం ఉన్నాము, ఆజ్ఞ తప్పాము, ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ పెట్టేది ఊరికే పెట్టడు, మన క్షేమం కొరకే పెట్టాడు ఆజ్ఞ. అయితే ఆజ్ఞ దీపంగా ఉందంట. దీపం అనగా మరొక చోట రాయబడిన మాట ఆత్మ అని అర్థం. దీపము అంటే మనలో పెట్టిన ఆత్మ. కాబట్టి మనము ఈ ఏకుజ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాల్సిన విషయం, ఈరోజు మనం దేవుని ఆజ్ఞలో ఉన్నామా, దేవుని ఆజ్ఞ మీరు బయటకు వెళ్తున్నామో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి దయచేసి దేవుడు ఆజ్ఞ పెడతాడు. ఎందుకు పెడతాడంటే, నువ్వు నేను క్షేమంగా ఉండాలి, మన కుటుంబీకులందరూ క్షేమంగా ఉండాలి, మనమంతా క్షేమంగా ఉండాలని ఆజ్ఞ పెడతారు. ఈరోజు తల్లిదండ్రులు బాల్య దశ నుంచి యుక్త వయసు యవన దశ వచ్చేంత వరకు కూడా ఒక క్రమం ఉంటుంది. యవన దశ ఎప్పుడైతే ప్రారంభిస్తుందో అప్పటి నుంచి కూడా కొన్ని ఆజ్ఞలు పెడతా ఉంటారు తల్లిదండ్రులు. ప్రతిదీ కూడా నువ్వు ఇలాగే ఉండాలి, ఈ వస్త్రాలే కట్టుకోవాలి, నువ్వు ఇలా ఉండాలి, ఈ టయానికి ఇంట్లో ఉండాలి, నువ్వు ఈ టయానికి పని చేయాలి, నువ్వు ఈ టయానికి నిద్రపోవాలి, ఈ టయానికి నువ్వు ఇలా ఉండాలని ప్రతిదీ కూడా కొన్ని ఆజ్ఞలు తల్లిదండ్రులు పెడతారు. ఎందుకంటే మన మంచి కోసమే. బయట వ్యవస్థ బాగలేదు, బయట సమాజం బాగలేదు, చాలా దారుణంగా ఉంది. అందుకని దేవుడు కూడా ఫస్ట్ నుంచే జగతి పునాది వేయబడక మునిపి ఆయన మనల్ని ఎరుగున్నాడు కనుక, ఆయన మనల్ని అందరినీ కూడా ఆయన కోసం చేసుకున్నాడు. కాబట్టి ఎవరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి నిశ్చయముగా ఆయన ఆజ్ఞ అనేది పెట్టాడు మనకి. ఆ ఆజ్ఞ మనము దాటిపోయే వారికి ఉన్నామా, దేవుడు పెట్టిన ఆజ్ఞ మీరి దాటిపోయేవారుగా ఉన్నామా, ఉంటే శాపమే వస్తుంది. ఎందుకంటే అవ్వ ఆదాము ఇద్దరు దేవుడు పెట్టిన ఆజ్ఞ మీరారు. అంటే కయ్యోను దేవుని ఆజ్ఞ మీరాడు, అందుకని వారు శాపగ్రస్తులు అయ్యారు. ఈరోజు దేవుని ఆజ్ఞ మీరితే శాపమే వస్తుంది. కాబట్టి దయచేసి దేవుని ఆజ్ఞ మీరద్దు, దేవునికి లోబడదాం, దేవుని సన్నిధిలోకి వద్దాం, దేవుడి హస్తాల్లోకి వద్దాం. ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి, దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరొక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, ఉపదేశం అనగా దేవుని వాక్యం. ఉపదేశం అంటే దేవుని వాక్యం ప్రచురం అవుతుండగా మనమేమంటే వెలుగుగా ఉందంట. అది చెప్పాలి, ఎట్లా ఉంది ఉపదేశం? వెలుగుగా ఉంది. అంటే దేవుని వాక్యం వెలుగైంది. ఎందుకంటే యేసయ్య వెలుగు కాబట్టి, ఆయన వెలుగై ఉన్నాడు. కాబట్టి
నిశ్చయముగా ఆ ఉపదేశం అనేది కూడా వెలుగుగా ఉండును. అంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యం వెలుగైంది గనుక, యేసయ్య వెలుగై ఉన్నాడు గనుక, ఈరోజు మన వాక్యాన్ని బట్టి నడిస్తే మనం వెలుగులో నడిచినట్లే. వాక్యాన్ని బట్టి మనం మెసులుకుంటే ఖచ్చితంగా మనం వెలుగులో నడిచినట్లే. ఈరోజు మీరు గమనించండి, దేవుని వాక్యం ప్రకారం నడిచేవాళ్ళు ఎంతమంది? విని ఉపదేశమును విన్న దాని ప్రకారం నడిచేవాళ్ళు ఎంతమంది? ఈరోజు నిశ్చయముగా మనం దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు దేవుని వాక్యమును బట్టి నడవగలిగితే, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని బోధన బట్టి, దేవుని యొక్క ఉపదేశమును బట్టి గనుక నువ్వు నడవగలిగితే, నిశ్చయముగా ఈ రోజు నుంచి నీ జీవితంలో మేలు, ఆశీర్వాదం, దీవెన మెండుగా కలుగుతుంది. ఎందుకంటే యథార్థవంతులను ఎప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు. దేవుని వాక్యమును బట్టి నడిచేవారిని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఆయన మాట చొప్పున చేసేవారిని ఎప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు. ఎందుకంటే మన బైబిల్ గ్రంథంలో చాలా మంది మన పితరులను మనం చూస్తున్నాం. కాబట్టి సహోదరులారా, ఈరోజు మనం దేవుని యొక్క ఉపదేశమును బట్టి మనం నడిచినట్లయితే నీవు, నేను, మనమందరము వెలుగులో ఉన్నట్లే. కాబట్టి దయచేసి ఆ వెలుగుని కోల్పోవద్దు. వెలుగులో మనం ఉండాలని మనవి చేస్తున్నాను. ఆ వెలుగులో మీరు, మీ కుటుంబీకులు, మీ పిల్లలు, మీ భర్త, మీ భార్య, మీ తల్లిదండ్రులు, మీ అత్తమామలు సమస్తం మీకున్న మీ రక్త సంబంధికులందరూ కూడా ఆ వెలుగులో ఉండాలి. ఆ ఉపదేశమును విని, ఆ ఉపదేశము ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ వెలుగులో ఉండాలని నేను మనవి చేస్తున్నాను. అయితే చూడండి, మూడో మాట చెప్తున్నాడు. శిక్షార్థమైన గర్దింపులు జీవ మార్గములు. చెప్పాలి. మనల్ని గద్దించేది ఎందుకంటే, మనం పాడైపోకూడదని, మనం చెడిపోకూడదని, ఏవండీ మనము ఇబ్బందుల పాలు అవ్వకూడదని, సేవకులు మనల్ని గద్దిస్తారు. 2 తల్లిదండ్రులు మనల్ని గద్దిస్తారు. ప్రాముఖ్యంగా తల్లి, తండ్రి మనల్ని గద్దిస్తారు. ఎందుకంటే, మనం పాడైపోకూడదని. శిక్షార్థమైన గద్దింపు ఉండాలండి. శిక్షార్థమైన గద్దింపు లేకపోతే పాడైపోతాం, చెడిపోతాం, పడిపోతాం, నాశనం వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు మనం గద్దించాలి. తల్లిదండ్రులు మనల్ని మందలించాలి. తల్లిదండ్రులు మనల్ని ఖచ్చితంగా మనల్ని వారు సరిచేస్తారు. ఎందుకంటే మనము క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని తల్లిదండ్రులే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోరుకునేది. తర్వాత దేవుడు. మూడో స్థానము పాస్టర్ గారు. అంటే ఎందుకు మిమ్మల్ని గద్దిస్తారు? శిక్షార్థమైన గద్దింపులు ఎందుకంటే ఆహ్, ఎప్పుడైతే మనం రాంగ్ వేలో ఉంటామో, ఎప్పుడైతే రాంగ్‌గా మనం నడుస్తూ ఉంటామో, అర్థమవుతుందండి. ఆ రాంగ్ వేలోకి వెళ్ళకుండా, ఆ రాంగ్ రూట్‌లోకి వెళ్ళకుండా సేవకులు గద్దిస్తారు, తల్లిదండ్రులు గద్దిస్తారు, దేవుడు గూడా గద్దిస్తాడు. తప్పు ఎళ్ళొద్దు అని. మరి ఈరోజు మనం నిశ్చయముగా శిక్షార్థమైన గద్దింపులో ఉన్నామా? ఆ జీవ మార్గంలో మనం నడుస్తున్నామా? జీవము యేసయ్య కాడ తప్ప మరి ఇంకెవరి కాడ దొరకదు. ఆ జీవ మార్గం యేసయ్య కాడ తప్ప ఇంకెక్కడ దొరకదు. కాబట్టి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. ఈరోజు జీవ మార్గం సిద్ధంగా ఉంది. జీవ మార్గం నీకోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ రక్త సంబంధికులందరి కోసం రెడీగా ఉంది. ఈరోజు మరి ఆ జీవ మార్గంలోకి వచ్చేద్దామా? జీవ మార్గంలోకి వచ్చామనుకోండి, ఎప్పటికి కూడా మనకి ఇబ్బందుండదు. ఆ జీవ మార్గంలోకి రావాలి. ఆ జీవ మార్గములు మనం తెలుసుకోవాలి. ఆ జీవ మార్గంలో మనం నడవాలి. ఆ జీవ మార్గంలో మనం ఉండాలి. మనతో పాటు మన కుటుంబీకులందరూ ఉండాలి. మన దేశంలో ఉన్న వారందరూ ఉండాలి. కాబట్టి దయచేసి దేవుడు ఒకరినే ప్రేమించట్లేదు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎన్ని దేశాలైతే భూమి మీద ఉన్నాయో అన్ని దేశాల్లో ఉన్న ప్రజలను దేవుడు సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ జీవ మార్గాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఖచ్చితంగా గద్దింపులు మనకు అవసరం. మనల్ని గద్దిస్తారు, మందలిస్తారు, సరిచేస్తారు. మీరు వెళ్తుంది తప్పు, తప్పు మార్గంలోకి వెళ్తున్నారు, జాగ్రత్త అని మందలిస్తారు. ఖచ్చితంగా వారి మందలింపు మనకు అవసరం. వారు మనల్ని శిక్షించినప్పుడు కూడా మనం దాన్ని ఖచ్చితంగా స్వీకరించాలి. మనం విసుక్కోకూడదు. కాబట్టి సహోదరులారా, దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను. ఏవండీ, ఆజ్ఞ దీపంగా ఉంది. ఉపదేశము వెలుగుగా ఉంది. ఏవండీ, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గంగా ఉన్నాయి. మనం ఆజ్ఞల్లో ఉండాలి. ఉపదేశం ప్రకారంగా నడవాలి. ఏవండీ, శిక్షార్థమైన గద్దింపులు మనకు చెప్పేవారు కంపల్సరీగా
ఉండాలి. దాన్ని బట్టి మనము నడవాలి. నిశ్చయముగా దేవుని చేతుల్లోకి వద్దాం. ఈ 3 మాటల్ని మనం అనుసరిద్దాం. ప్రభు చేత మనం ఆస్వాదించబడదాం. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.